ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రమాదంలో పడ్డ శౌర్య పారిజాతాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప దగ్గరికి అనసూయ వస్తుంది. బాధపడుతున్న దీపని చూసి, దీప ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఆ ఇంటికి వెళ్ళొద్దని అంటే ఎందుకు నువ్వు ఆగడం లేదు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే దీప అనసూయని పట్టుకొని ఏడుస్తుంది. నేను స్వార్థపరురాల అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. లేదు దీప, కానీ మీ అత్తయ్య అంటూ ఉంటే నేను కూడా నిన్ను ఎందుకు తిట్టానో తెలుసా? నువ్వు ఆ ఇంటికి చుట్టపుచూపుగా వెళ్ళడం లేదు. అక్కడ నీకు రాజకార్యాలు అంటే నీకు రాజభోగాలు అందవు. అక్కడ నువ్వు వెళ్ళి చాకిరీ చెయ్యాలి. నువ్వు ఇప్పుడు కార్తిక్ బాబు బిడ్డని కడుపులో మోస్తున్నావు. మరి ఆ ఇంటి వారసుని మోస్తూ ఉంటే ఆ మాత్రం మీ అత్తగారికి శ్రద్ధ ఉండదా? మీ అత్తగారు తిట్టిన దాంట్లో తప్పేముంది? పదే పదే ఎందుకు ఆ ఇంటికి వెళ్తానని చెప్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నానో నాకు ఒక కారణం ఉంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. దీప ఆ మాట విని, ఏంటి ఆ కారణం అని అనగానే, తొందరలోనే ఆ విషయం కూడా బయట పెడతాను అని దీప చెప్తూ ఉంటుంది. కానీ నేను ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేను అత్తయ్య అని అంటూ ఉంటే, అప్పుడే ఇక దీప అన్న మాటలకి అనసూయ అయితే, చూడు దీప, ఇప్పుడు నీ జీవితం ఎంతో బాగుంది. కార్తీక్ బాబు లాంటి మంచి వ్యక్తి నీకు భర్తగా లభించాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఇక ఇంటికి వెళ్ళొద్దు, నా మాట విను అని అనసూయ అయితే సర్ది చెప్తుంది. తర్వాత ఇక శౌర్య అయితే దీప దగ్గరికి పడుకోవడానికి వెళ్తూ ఉంటే, అప్పుడే ఇక కాంచన అయితే, నువ్వు మీ అమ్మ దగ్గర పడుకోవడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది. లేదు, నేను మా అమ్మ దగ్గరే పడుకుంటాను అని చెప్తూ ఉంటుంది శౌర్య. అప్పుడే కాంచన అయితే శౌర్యని కొట్టబోతూ ఉంటుంది. ఇక శౌర్యని కొట్టబోతూ ఉండగా ఇక కార్తీక్ అయితే వస్తాడు. ఏంటమ్మా, ఎందుకు శౌర్యని కొడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇది చూడ్రా, మళ్ళీ దీప పక్కలో పడుకుంటానంటుంది. రాత్రి ఇదేం చేసిందో అందరికీ తెలుసు కదా, అందుకే కదా దీపకి కడుపులో నొప్పి వచ్చింది, దీనివల్లే అని అంటూ తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శౌర్య ఏడుస్తూ దీప దగ్గరికి అయితే వెళ్తుంది. నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా అని అడుగుతూ ఉంటుంది శౌర్య దీపని. అప్పుడే కార్తీక్ అయితే, అమ్మ కడుపులో బుజ్జి పాపో బాబో ఉన్నారు కదమ్మా, ఇప్పుడు అమ్మ పక్కన నువ్వు పడుకోకూడదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి పడుకో అని కార్తీక్ కూడా చెప్తాడు. ఇప్పుడు వరకు నాకు బుజ్జి తమ్ముడో చెల్లో ఉంటే చక్కగా ఆడుకునేదాన్ని అనుకున్నాను. కానీ మీరు ఆ తమ్ముడు చెల్లి వచ్చిన తర్వాత నన్ను వేరు చేస్తారని అనుకోలేదు. అంటే నేను మీకు ఇష్టం లేదు, పుట్టేవాళ్ళంటే ఇష్టం. నాకు ఏ తమ్ముడు చెల్లి అవసరం లేదు, ఎవరు పుట్టకపోయినా పర్వాలేదు, నేను మాత్రం అమ్మ దగ్గరే ఉంటాను అని శౌర్య అంటుంది. ఇక శౌర్య అన్నదానికి అప్పుడే ఇక కాంచన అయితే, నోరు మూయ్, నీకేం తెలుసు, నోరు మూసుకొని వచ్చి ఇక్కడ పడుకో అని బలవంతంగా అనసూయతో శౌర్యని గదిలోకి తీసుకువెళ్తుంది. బావా, అది శౌర్య, దానికి అలవాటు లేదు కదా, ఏడుస్తుంది అని అంటూ ఉంటే, తప్పదు దీప, పడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక శౌర్య అయితే, జోగిరాని చెప్పింది నిజమే, నన్ను వీళ్ళు పట్టించుకోవడం లేదు, మా అమ్మ దగ్గరికి కూడా నన్ను వెళ్ళడం ఇవ్వలేదు, రేపు మా అమ్మ కూడా అలాగే చేస్తుందేమో, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని శౌర్య ఆలోచనలో పడుతుంది. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే పారిజాతం అయితే కాంచనికి ఫోన్ చేస్తుంది. రాత్రి బాగానే పడుకుందా దీప, శౌర్య దీప పక్కలోనే పడుకుందా అని అడుగుతూ ఉంటే, లేదు పిన్ని, శౌర్య దీప పక్కలో పడుకోలేదు, నా దగ్గరే పడుకోబెట్టుకున్నాను. చాలా గొడవ చేసింది, నాకు తమ్ముడు వద్దు చెల్లి వద్దని చాలా ఏడ్చింది, అయినా సరే ఊరుకోలేదు అని అంటూ ఉంటుంది కాంచన. ఇదే నాకు కావాల్సింది అని పారిజాతం మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, ఏంటి గ్రాని, నీలో నువ్వే తెగ ఆనందపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం శౌర్యని రెచ్చగొట్టి కాంచనని రెచ్చగొట్టి తను చేసిన పనిని జ్యోత్స్నకి చెప్తుంది. అప్పుడు అది విని జ్యోత్స్న అయితే, నువ్వు గ్రేట్ గ్రాని, మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏముంది, నేను చెప్పినట్టే శౌర్యని వాళ్ళేమో దూరం పెడుతున్నారు, కాంచన కూడా దీపని ఇక్కడికి రాకుండా బాగా చివాట్లు పెట్టిందట. ఇప్పుడు శౌర్య మనసులో తనకి తమ్ముడు అవసరం లేదు, చెల్లి అవసరం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు మనం చేయవలసిన పని ఇంకోటి ఉంది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి అది,
మనం శౌర్య స్కూల్ దగ్గరికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దాని స్కూల్ దగ్గరికి ఎందుకే అని అనగానే పదగిరాని అని ఇద్దరు కూడా శౌర్య స్కూల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత ఆటోలో శౌర్య అయితే స్కూల్కి వస్తుంది. చాలా దిగులుగా కనపడుతుంది. చూసావా దాని ముఖం ఎలా మాడిపోయిందో, ఇప్పుడు ఇంకా మాడిపోయి ఎలా చేద్దామో పద అని ఇక శౌర్య దగ్గరికి ఇద్దరు కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఏంటి శౌర్య, ఏంటి అలా దిగులుగా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. నువ్వు చెప్పిందే నిజమవుతుంది జోగిరాని, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్తుంది. నేను చెప్పాను కదా పుట్టక ముందే ఇలా ఉంది, ఇక పుట్టాక మీ అమ్మతో నిన్ను కూడా మాట్లాడనివ్వరు అని అంటూ ఉంటుంది. అందుకని నువ్వు ఒకటి చెయ్యాలి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు వాళ్ళని భయపెట్టాలి, భయపెడితే కానీ వాళ్ళు నీ మాట వినరు, అప్పుడు వాళ్ళకి నీ విలువ తెలీదు. వాళ్ళని ఎలా భయపెట్టాలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శౌర్య అయితే సరే అలాగే అని అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న ఇంతకీ దాన్ని రెచ్చగొడుతున్నావు అని అంటూ ఉంటే, చూడు గ్రాని ముందు ముందు చాలా మనకి ఫేవర్ అయిన డేస్ రాబోతున్నాయి, పద వెళ్దాం అని అక్కడి నుంచి జ్యోత్స్న పారిజాతం అయితే వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే నేను వాళ్ళని భయపెట్టాలంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను స్కూల్కి వెళ్ళకుండా ఎటువైపుకైనా వెళ్ళిపోవాలి, ఇంకా ఇంటికి వెళ్ళకూడదు స్కూల్కి వెళ్ళకూడదు అని అనుకుంటూ శౌర్య స్కూల్కి వెళ్ళకుండా పక్కకైతే వెళ్ళిపోతుంది. కారు అద్దంలో నుంచి చూసి జ్యోత్స్న అయితే నేను అనుకున్నట్టే ఇది ఎవరికి చెప్పకుండా పారిపోతున్నట్టుంది, ఇప్పుడు నేను గ్రానీకి చెప్పకుండా ఒక పని చేయాలి అని అనుకుంటూ పక్కకు వెళ్ళి జ్యోత్స్న అయితే రౌడీలకి ఫోన్ చేసి శౌర్య ఫోటోని పంపించి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలు అయితే శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇంతలో కార్తీక్ అయితే స్కూల్ టీచర్ ఫోన్ చేస్తుంది. ఈరోజు శౌర్య స్కూల్కి రాలేదండి అని అంటూ ఉంటుంది. ఏంటి మా శౌర్య స్కూల్కి రాలేదా, ఆటోలో వచ్చింది కదండి అని అంటూ ఉంటే, వచ్చింది కానీ లోపలికి రాలేదు అని అంటూ ఉంటారు. పిల్లలు చెప్పారు శౌర్య నేను బయటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయిందట అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ కంగారు పడుతూ ఇక శౌర్య కోసం స్కూల్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడే ఉన్న సీసీ కెమెరానైతే చూస్తాడు. సీసీ కెమెరాలో పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా శౌర్యతో మాట్లాడినట్టయితే ఉంటుంది. అప్పుడే ఇంకా అది చూసి వీళ్ళిద్దరూ శౌర్యకి ఏం చెప్పారు, చెప్పిన తర్వాతే శౌర్య స్కూల్లోకి రాకుండా వెళ్ళిపోయింది, శౌర్య ముందు ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి అని మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక శౌర్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు అయితే శౌర్య వెంట పడతారు. ఇక వాళ్ళని తప్పించుకొని శౌర్య అయితే పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే అది చూస్తాడు. ఇక చూసి శౌర్య అంటూ తను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక శౌర్యని రౌడీల నుంచి కాపాడుతాడు. రౌడీల నుంచి కాపాడి ఇక శౌర్యని తీసుకొని డైరెక్ట్గా శివనారాయణ ఇంటికైతే వెళ్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక శౌర్యతో ఇంటికి వచ్చిన కార్తీక్ని చూసి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న పారు అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందిరా శౌర్య స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే లేదత్తా, శౌర్య స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది, తన ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా పారిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జరిగిందంతా తెలుసుకొని, ఏంటమ్మా ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు, నీకు అంత కష్టమేమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. మా అమ్మకి పాపో బాబో పుడితే వాళ్ళు నన్ను పట్టించుకోరు, అందుకని వాళ్ళని భయపెట్టాలని నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని అంటూ ఉంటుంది శౌర్య. అసలు నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జోగిరాని జ్యోత్స్న ఇద్దరూ నా స్కూల్ దగ్గరికి వచ్చి నాకు ఇదంతా కూడా చెప్పారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఏంటి జ్యోత్స్న ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. చెప్పు ఏంటిదంతా పారిజాతం అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే
అదేదో చెప్తుంది. మేమెందుకు చెప్తామో, మేమెందుకు వెళ్తామో, మేము స్కూల్ దగ్గరికే వెళ్ళలేదు అని పారిజాతం అంటూ ఉంటే, ఇది చూడు తాత అని ఫోన్ చూపిస్తాడు. అప్పుడే ఫోన్లో వీళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళి శౌర్యతో మాట్లాడిందంతా కూడా చూస్తాడు. ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. చిన్న పిల్ల మనసులో విషాన్ని నింపుతావా, నువ్వు ఎంతకి తెగించావా అని జ్యోత్స్న చంప పగలగొడుతుంది. తర్వాత ఇక శివనారాయణ పారిజాతం దగ్గరికి వెళ్ళి కొట్టకండి అని అంటూ ఉంటే, నిన్ను కొట్టను, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు పడాలో ఇప్పుడు నీకు తెలియాలి. చిన్నపిల్లని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని సలహా ఇచ్చావు కదా, ఇప్పుడు నువ్వెళ్ళు అని శివనారాయణ పారిజాతానికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.